రైట్ కబుల్జిలో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో కేబినెట్ సమావేశం భేటీ కానుంది. ప్రధానంగా పోలవరం అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలు, విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం జిందాల్ సంస్థ ప్రతినిధితో ఆయన భేటీ కావచ్చని సమాచారం. చెత్త నుంచి ఇంధనాన్ని సృష్టించే ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై వారితో ఆయన చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా పోలవరం అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలు, విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం జిందాల్ సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ కావచ్చని సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి. ఎస్ అమూల్య, మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. అమరావతి సచివాలయంలోని మొదటి అంతస్తులో మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం కానుంది. అయితే ప్రధానంగా కొన్ని అంశాలకి సంబంధించి ఈరోజు కేబినెట్ భేటీ జరిగే అవకాశం అయితే ఉంది. దానిలో సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రధానంగా తీసుకుంటే గత ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలతో ప్రజల్లోకి వెళ్ళిన కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే సూపర్ 6లోని కొన్ని పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో దానిలో ఉన్న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి సంబంధించి అది ప్రధానంగా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉగాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, దానికి సంబంధించి ఏ రకంగా అవలంబించాలనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. అదేవిధంగా అధికారులతో కూడిన ఒక కమిటీ గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా ఇతర రాష్ట్రాలు, అటు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అక్కడ ఏ రకంగా ఈ ఉచిత మహిళలకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుంది, దాని అమలు తీరు కావచ్చు, విధి విధానాలు అక్కడ జరుగుతున్న మహిళలు ఏ రకంగా ఆ పథకాన్ని దానికి సంబంధించి ఆమోదించారు అనే అంశాలన్నిటికీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి అధికారులు పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తి స్థాయిలో ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉగాది లోపలే ఈ కేబినెట్ సబ్ కమిటీ ఆ రాష్ట్రాల్లో అమలవుతున్న పనితీరు, అదేవిధంగా దానికి సంబంధించి ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా ఆ పథకానికి సంబంధించి, ఉంటే అక్కడ ఎందుకు ఆ పథకం దానికి సంబంధించి నెగిటివ్ వచ్చినాయి అనే అంశాలన్నీ కూడా పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానమైన చర్చ ఈరోజు జరిగే అవకాశం ఉంది. కేబినెట్లో చర్చ జరిగిన తర్వాత దానికి సంబంధించి కూడా ఉగాది నుంచి అమలు చేసే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్కి సంబంధించి ప్రధానంగా తీసుకోవచ్చు. ఇదొక అంశం కేబినెట్లో ఈరోజు చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా చంద్రబాబు ఛార్జ్ తీసుకున్న నేపథ్యంలో ప్రధానంగా 5 అంశాలపైన దీనికి సంబంధించి చంద్రబాబు సంతకం చేయడం జరిగింది. దానిలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో తాజాగా ఏపీపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అంశం పైన ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా విధి విధానాలు ఖరారు చేసి షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు సంబంధించి రాష్ట్రానికి ఆహ్వానించడంతో పాటు పెట్టుబడులు, అదేవిధంగా మౌలిక వసతులతో పాటు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జిందాల్కి సంబంధించి 2 వేస్ట్ టు ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్లని రాష్ట్రంలో రన్ చేస్తున్న నేపథ్యంలో మరొక 2 ప్లాంట్లని కూడా రన్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలోనే ఈరోజు మధ్యాహ్నం 2:30కి సీఎం చంద్రబాబుతో జిందాల్ భేటీ అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో దాని అంశానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. వారికి సంబంధించి ఏ రకంగా పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రానికి ఆహ్వానించాలి, వారికి సంబంధించిన ప్రోత్సాహాలు ఏ రకంగా ఇవ్వాలి, దాంతోపాటు వచ్చిన పారిశ్రామికవేత్తలు స్థానికతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా ఇస్తారు, ఈ అన్ని అంశాలను కూడా క్రోడీకరించుకుని ప్రభుత్వం ఈ కేబినెట్లో కొంత చర్చ జరిగి కొన్ని అంశాలకు కూడా కొన్ని భూమి కేటాయింపులు కావచ్చు, దానికి సంబంధించి
సంబంధించిన విధి విధానాలు కావచ్చు వాటికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో. ఇక సూపర్ 6 పథకాల్లో అటు అన్నదాత సుఖీభవ కావచ్చు, తల్లికి వందనం, ఈ 2 పథకాలు కూడా సూపర్ 6లో హామీ ఇవ్వడం జరిగింది. వీటి అమలు తీరు కావచ్చు, వీటికి షెడ్యూల్ సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి వీటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 6 నెలలు పూర్తయింది, ఇంకా అమలు చేయలేదంటూ కూడా ఒక పక్క ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిలో భాగంగానే రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో వీటి అమలుకి సంబంధించి కొంత జాప్యం జరిగిందంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఇచ్చిన హామీకి సంబంధించి అమలు తీరు ఏ రకంగా ఉండాలి, దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈరోజు ఖరారు భేటీలో చర్చించి ఒక షెడ్యూల్ని కూడా ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. పూర్తిస్థాయి ఈరోజు కేబినెట్కి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలతో పాటు సూపర్ 6ల పథకాల అంశాలు కూడా చర్చించి వీటికి సంబంధించి కొన్నిటికి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.